హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం ఫర్ పైథాన్ ట్యుటోరియల్ తెలుగు ఛానల్కి. నేను మధుకర్. సో ఈరోజు మనం డిఫరెంట్ ఏరియాస్ వేర్ వీ కెన్ ఏబుల్ టు రైట్ ద పైథాన్ ప్రోగ్రామ్స్ అండ్ హౌ టు రన్ ఇట్ ఈస్ వీఆర్ గోయింగ్ టు సీ దిస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్. ఓకే, సో బట్ the previous section lo I explained that PyCharm IDE how we can use it is. Apart that, there are some other places where we can able to write the Python programs and we can able to run the Python programs. The concept కొంచెం just it is hardly 10 minutes of time, different places where we can write, where we can execute, we can get idea. Okay, so ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఈ సెషన్లో నేను కవర్ చేసేది so Python REPL tool IDLE. So how to write the program in the notepad and how we can execute that one. Then how to execute the program by writing program itself in the command prompt. And we know that PyCharm editor, how we can use it is. These are the different things I'm going to show to you. So ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ ఏంటి, IDLE. ఇది ఎక్కడ వస్తుంది, హౌ టు ఇన్స్టాల్. సో సపరేట్గా మనం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు ఐడియల్లీ అనేది. whenever you are going to install the Python, by default it will be installed to you in your system along with the pip. మనం లాస్ట్ క్లాస్లో పిప్ గురించి డిస్కస్ చేసాం కదా, అది పిప్. చూడండి, ఇన్స్టలేషన్ విండోలో బై డిఫాల్ట్ యూఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ ఇంక్లూడ్స్ ఐడియల్లీ పిప్. ఇవి కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. ఐడియల్లీ ఇట్ ఈస్ ఎ పైథాన్ రెపల్ టూల్ వీఆర్ గోయింగ్ టు కాల్, which will be by default installed into the system while Python is installed. Represent read, evaluate, print loop. Read, evaluate, print loop. Read ante oka line read chestundi. So it will go into check it is there any syntax error or not. Then going to print. Next again it will read next line, evaluate, print. That is a step procedure it is. That meaning here same step is not going to take loop here. These three operations loop it is: read, evaluate, print. For every step these three operations are by default it going to do it is. That is the read, evaluate, print. Okay, చూడండి how we can work with this ideally. ఎలా ఓపెన్ చేయాలి ఇది? పైథాన్ మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తుంటే ఇఫ్ యూ గో టు ద ఆల్ ప్రోగ్రామ్స్ హియర్, సో వీ హ్యావ్ హియర్ చూడండి ఇక్కడ ఐడియల్లీ పైథాన్. నాది లేటెస్ట్ వర్షన్ కాబట్టి 3.64 bit. Just click on this one, it will open to you. Ikkada rayandi, you have the three greater than symbols are ఉన్నాయి కదా, ఇక్కడ రాయండి. ఒక simple program writing. I want to assign the 10, I want to print the value which is there in that variable, x equal to 10. Enter, go for the print. So నేనేం పెద్ద ప్రోగ్రామ్ రాయండి, just simple editor how we can use it, just I want to show it is x equal to. సో 2 లైన్స్ రాశాను. సో ఎక్స్ అనేది వాల్యూ అసైన్ చేసిన ఒక వేరియబుల్కి, ఆ వాల్యూ నేను ప్రింట్ చేయమంటున్నాను, ప్రింట్ ఎక్స్ అన్నారు. అగైన్ గో ఫర్ ఎంటర్, ఆ వాల్యూ డిస్ప్లే అవుతుంది ఇట్లా మీకు లైక్ దిస్. ఇంకొక విండో ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేసుకోవచ్చు, ఎడిట్. సో షెల్ వ్యూ లాస్ట్ ఫైల్. సో న్యూ ఫైల్ ఓపెన్ కావాలి, ఇలా ఓపెన్ అవుతుంది, న్యూ ఫైల్ ఓపెన్ అవుతుంది. సో window enter, Python shell window is opening. You want to save this one, you can save the file. What is the extension for this Python ante .py extension, Python for section .py extension .py వస్తుంది. ఓకే, ఇది స్మాల్ థింగ్, బట్ ఇది ఏంటంటే 1 or 2 steps ప్రోగ్రామ్ యూ వాంట్ టు రైట్. మనకి సింటాక్స్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయాలి అన్నప్పుడు యూ కెన్ గో ఫర్ ద దిస్ IDLE టూల్ మనం యూజ్ చేయొచ్చు. ఇది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ ఏంటి, నోట్ ప్యాడ్ కానీ నోట్ ప్యాడ్ ప్లస్ కానీ ఆర్ ఎడిట్ ప్లస్ కానీ ఇవన్నీ సిమిలర్ అప్లికేషన్స్. వీటిలో కూడా మనం పైథాన్ ప్రోగ్రామ్ రాయొచ్చు, వీ కెన్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ఇట్. అయితే నేను నోట్ ప్యాడ్ యూజ్ చేసి ఒక స్మాల్ ప్రోగ్రామ్ రాసి ఐ వాంట్ ఎగ్జిక్యూట్ దట్ వన్, హౌ వీ కెన్ గో ఫర్ దట్. ఇది ఒక నోట్ ప్యాడ్ తీసుకున్నాను, ఇందులో స్మాల్ ప్రోగ్రామ్ రాస్తాను. ఎక్స్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఎంటర్ సమ్ నెంబర్. అంటే ఏంటి స్టెప్, ఏంటి ఈ స్టెప్ ఉద్దేశం అంటే, సో డ్యూరింగ్ రన్ టైం నేను ఇన్పుట్ ఇవ్వాలనుకుంటున్నాను, నేను కీబోర్డ్ ఇన్పుట్ రీడ్ చేసే దానికోసం ఇన్పుట్ ఈస్ ద ఫంక్షన్. ఆ ఇన్పుట్ని హౌ దిస్ పైథాన్ హ్యాస్ టు కన్సిడర్ అనే దానికోసం
ఇంటీజర్ నేను ఇచ్చిన వాల్యూని ఇంటీజర్గా కన్సిడర్ చేయి అని చెప్తున్నాను. ఓకే, మరి ఇదేంటిది ఎంటర్ సమ్ నెంబర్ అనేది మెసేజ్. మనం రన్ చేసేటప్పుడు సంథింగ్ ఇట్ హ్యాస్ టు ఆస్క్ అస్ కదా, మనం అడగాలి కదా మనకు అర్థం అవ్వాలంటే. సో ఇట్ హ్యాస్ టు ఆస్క్ దట్ ఎంటర్ సమ్ నెంబర్, దెన్ యూ కెన్ ఎంటర్. ఆ వాల్యూ ఎక్కడ అసైన్ అవుతుందంటే ఎక్స్కి అసైన్ అవుతుంది. అసైన్ ఏం కావాలి నాకు, ఐ వాంట్ టు ప్రింట్ హలో మధుకర్ క్యూఏఐటి. ఓకే, ఇది ప్రింట్ కావాలి. ఎన్నిసార్లు నేను 2 ఇస్తే 2 టైమ్స్ ప్రింట్ కావాలి. ఇది ఫర్ లూప్ సింటాక్స్ గురించి డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇది జస్ట్ ఫర్ లూప్ ఐ గివెన్ ఇన్ పైథాన్ టు గో ఫర్ ద మల్టిపుల్ టైమ్స్ టు ఎగ్జిక్యూట్. ఓకే, ఇలా నోట్ ప్యాడ్ డైరెక్ట్ యూ కెన్ రైట్. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ ఎక్స్ ఈ ఫర్ లూప్కి ఏం అవసరం లేదు, కానీ ఇవి రెండు ఒకే ఉన్నాయి. ప్రింట్ అనేది మాత్రం ఒక స్పేస్ మెయింటైన్ చేశాను. దిస్ ఈస్ కాల్డ్ ఇండెంట్. ఇండెంట్ మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇది ఈ ఇండెంట్ అనేది బేస్ చేసుకొని ఇక బ్లాక్ కన్సిడర్ చేసుకుంటుంది. సో యూ షుడ్ నాట్ రైట్ లైక్ దిస్ అనమాట. ఇది ఇంకొక స్టెప్ కూడా రాయాలి అంటే యూ కెన్ గో ఫర్ హియర్ ఓన్లీ ఇట్ ఈస్. ఓకే, స్పేస్ ఇచ్చాను. ఇలా నోట్ ప్యాడ్ ప్రోగ్రామ్ రాశాను. ఈ రాసిన ప్రోగ్రామ్ నేను సేవ్ చేస్తున్నాను. ఫైల్ సేవ్ యాజ్. సో ఐ కెన్ గో ఫర్ ఈ డ్రైవ్లో. సో శాంపిల్ ప్రోగ్రామ్ అని ఇచ్చాను. శాంపిల్ ప్రోగ్రామ్ ఎక్స్టెన్షన్ ఏంటి ఇవ్వాలి, py ఇవ్వాలి. పైథాన్ కాబట్టి పైథాన్ ఫైల్స్ .py ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. అయితే సమ్ సిస్టమ్ సేవ్ చేస్తాయంటే బై డిఫాల్ట్గా ఓఎస్ ఉన్నప్పుడు .txt ఎక్స్టెన్షన్ ఆల్సో గోయింగ్ ఆఫ్టర్ py .txt ఎక్స్టెన్షన్ ఆల్సో బై డిఫాల్ట్ గోయింగ్ టెక్స్ట్. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దట్ వన్, ట్రై టు గివ్ దిస్ ఎంటైర్ ఫైల్ నెంబర్ దీని విత్ ఇన్ డబుల్ కోట్స్ ఇవ్వండి. సో it will avoid other extension for your file. ఇప్పుడు ఏమవుతుంది, శాంపిల్ ప్రోగ్రామ్ .py ఇది ఎక్స్టెన్షన్. సో సమ్ ఆపరేషన్స్ ఏమవుతుంది, డబుల్ కోట్స్ ఇవ్వకపోతే అగైన్ ఆఫ్టర్ py అగైన్ .txt టెక్స్ట్ ఫైల్ గా తీసుకుంటుంది. ఇప్పుడు పైథాన్ ఫైల్ గా తీసుకుంటుంది. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ ఇట్ ఈస్. ఎక్కడ సేవ్ చేసి చూడండి, ఈ డ్రైవ్ లో సేవ్ చేశాను. ఓకే, సో క్లోజ్ ఇట్. ఐఎమ్ క్లోజింగ్. అయితే ఇప్పుడు ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ దట్, ఆ ప్రోగ్రామ్ రన్ చేయాలి. ఎలా రన్ చేయాలి? So how to run the file? Go to command prompt. So Python rand file name.py. Click on enter. Okay. So either one you can go Notepad or Notepad plus or Edit plus. Write your required Python program. Save file with .py extension. Now our file name run share. So command prompt వెళ్తున్నా. ఏంటి కమాండ్ రాయాల్సింది ఇక్కడ? పైథాన్. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడుంది, ఇక్కడది ఆడకి వెళ్ళాలి కదా మనం. ఫైల్ ఇవ్వాలంటే సి డ్రైవ్ చూపిస్తుంది అండ్ ఐ వాంట్ టు గో ఫర్ ద ఈ డ్రైవ్. సో గో టు ఈ డ్రైవ్. సో ఈ డ్రైవ్లో ఫైల్ నేమ్ సపోజ్ ఒక ఫోల్డర్లో ఉందనుకోండి, సీడీ అని ఇస్తే ఆ సీడీ ఇచ్చేసి ఏదైనా ఫోల్డర్ అంటే ఆ ఫోల్డర్ నేమ్ ఉంది. ఇక్కడ నేను డైరెక్ట్గా ఈ డ్రైవ్ సేవ్ చేశాను కాబట్టి నేను ఈ డ్రైవ్ అనే ఇచ్చాను. ఇక్కడ ఈ డ్రైవ్లో ఏం నేమ్ ఇచ్చాను, అక్కడ శాంపిల్ ప్రోగ్రామ్. అయితే ఈ ముందు దీనికి ఏమి ఇవ్వాలి మనం, వీ హ్యావ్ టు గో ఫర్ ద పైథాన్ శాంపిల్ ప్రోగ్రామ్ .py ఎక్స్టెన్షన్. చూడండి అక్కడ ఏమడిగి మనం ఎంటర్ సమ్ నెంబర్ ఇది అడుగుతుంది. ఇక్కడ ఆ మెసేజ్ డిస్ప్లే అయింది. ఇక్కడ ఎంటర్ సమ్ నెంబర్ నేను 5 ఇచ్చాను. అంటే 5 times hello Madhukar has to execute. Display, it has displayed this. After enter 5, click on enter again. See, 5 times the values are displayed like this. So Python sample program.py ala kaakunda py sample program.py. సో ఇక్కడ పైథాన్ అని ఇచ్చినా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో py అని ఇచ్చినా కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, 3 ఇచ్చాను ఇక్కడ, ఎంటర్ 3 times ఎగ్జిక్యూట్. ఇట్లా త్రూ నోట్ ప్యాడ్ ద్వారా కూడా మనం ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అయితే యూ షుడ్ రిమెంబర్, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, వెన్ ఎవర్ పైథాన్ ఇన్స్టాల్ డైరెక్ట్లీ దిస్ ఆల్ థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్. సో పైథాన్ ఇన్స్టాల్డ్, దెన్ యూ హ్యావ్ టు సెట్ ద పైథాన్ పాత్ ఇన్ టు ద యువర్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్. Then only from the command prompt it is able to know. దానికి సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా తెలుస్తుంది ఎక్కడ మీకు పైథాన్ సంబంధించి ప్రోగ్రామ్స్ అవైలబిలిటీ ఉన్నాయో, ఆ లైబ్రరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు సింపుల్ కాన్సెప్ట్
ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అనేది ఒక అడ్రస్ స్పెసిఫై చేస్తున్నాం. ఎక్కడ మనకి పైథాన్ రిలేటెడ్ సో లైబ్రరీ ఉంది మన సిస్టమ్‌లో చెప్పాం కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయింది. యూ ఆర్ నాట్ సెట్ దట్ వన్ ఇంటూ ద ఎన్విరాన్మెంట్ వేరియబుల్. యూ ట్రైయింగ్ టు గో ఫర్ ద కమాండ్ ప్రాంప్ట్, ఇట్ వోంట్ ఎగ్జిక్యూట్. ఇది సెకండ్ సెషన్ ఇచ్చినప్పుడు ఇన్‌స్టాలేషన్ ఆఫ్ పైథాన్ అని చెప్పాను కదా! అందులో ఒకసారి చూడాలి మీరు. ఎన్విరాన్మెంట్ వేరియబుల్ బై డిఫాల్ట్ యాడ్ అవుతుంది. సో ఇది యాడ్ కాకపోతే మీరు చేసిన తర్వాత యూ హావ్ టు చెక్ ఇట్ ఈస్ ఫస్ట్ able to recognizing or not. How to check python space hyphen version ఐడెంటిఫై చేస్తుందా లేదా? ఐడెంటిఫై చేస్తుంది కాబట్టి ఎగ్జిక్యూట్ అయింది. అది ఇక్కడ ఐడెంటిఫై చేయకుండా యూ కాంట్ రైట్ ద పైథాన్ ఫైల్, we are not able to execute it is. Okay, ఇది సెకండ్ ఆప్షన్ యూజింగ్ నోట్‌ప్యాడ్. హౌ టు గో ఫర్ దిస్. ఇంకేంటి థర్డ్ వన్ ఏమనుకున్నాం, ఫ్రమ్ కమాండ్ ప్రాంప్ట్. అంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్, నాకు ఇప్పుడు నోట్ ప్యాడ్ యూజ్ చేయడం ఇష్టం లేదు, నేను అలాగే పైథాన్ షెల్ విండో ఓపెన్ చేయడం కూడా ఇష్టం లేదు, డైరెక్ట్గా నేను కమాండ్ ప్రాంప్ట్ దగ్గర రాయాలి. ఐ వాంట్ ఎగ్జిక్యూట్. ఎలా చేస్తాం ఇక్కడ? సో ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్ హియర్. మనం పైథాన్ షెల్ విండోస్కి వెళ్ళాలి. ఎలా వెళ్తాం? ఇక్కడ జస్ట్ రైట్ దట్ పైథాన్, జస్ట్ పైథాన్, click on enter. చూడండి ఇక్కడ పైథాన్ షెల్ ఓపెన్ అయింది. సో యూ కెన్ రైట్ హియర్ సంథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్. x ఈక్వల్ టు 10 ఇస్తున్నాను, y ఈక్వల్ టు 20 ఇచ్చాను, సో z ఈక్వల్ టు x ప్లస్ y. ఓకే, see that print of z. ఓకే, click on enter. సో వాల్యూ ఏమైంది? ఇక్కడ యాడ్ అయ్యి వచ్చింది, అవుట్పుట్ డిస్ప్లే అయింది. సో ఇది పైథాన్ షెల్లోకి ఎంటర్ అయ్యి కమాండ్ ప్రాంప్ట్ దగ్గర మనం వేర్ గోన్ రైట్ పైథాన్ ప్రోగ్రామ్. ఇక్కడ నుంచి ఎగ్జిట్ కావాలంటే ఎలా? యూ కెన్ గో టు యూస్ ద కంట్రోల్ జెడ్ ఎంటర్. సో పైథాన్ షెల్ ఎగ్జిట్ అయ్యాము. అదర్వైజ్ py అని ఇచ్చాను, ఇప్పుడు కూడా పైథాన్ షెల్లోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ నుంచి ఎగ్జిట్ కావాలంటే యూ కెన్ రైట్ ఎగ్జిట్ కమాండ్ ఆల్సో యూ కెన్ రైట్. Okay. So we entered and we coming out from the PowerShell here. Understand? Either the control that you can use or you can go for the exit. I want to close this one, means just say exit. Exit. It will close. Understand? This command exit is PowerShell window exit ayadanu ledante control z ade vaadachchu. Okay. నెక్స్ట్ ఏంటి? ఇంకా ఐడీస్ ఉన్నాయి. సో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి పేచార్ ఐడి ఎలా యూజ్ చేయాలి అనేది సో ఒక్కొక్కసారి చూపిస్తాను. కాకపోతే డిఫరెంట్ ఐడీస్ ఉన్నాయి. ఇవి ఎక్కువ ఎప్పుడైనా బిగ్ ప్రోగ్రామ్స్ పైథాన్ రాయాలి అంటే జనరలీ వీ హ్యావ్ టు ప్రిఫర్ ద ఐడి. ఇన్ దట్ మోస్ట్ పాపులర్ వన్ ఈస్ పేచార్ అనేది ఎక్కువ వాడతాం మనం. ఓకేనా? సో ఈ పేజ్ వన్స్ హౌ టు ఇన్స్టాల్ ఇట్ ఈస్, ఇది కూడా సింపుల్ కాన్సెప్టే కదా. సో గో టు గూగుల్, ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. పైథాన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ట్రై టు డౌన్లోడ్ దిస్ వన్ గూగుల్. సో డౌన్లోడ్ పేచారు. ఓకే, సో పైథాన్ ఐడి టు లర్న్. సో ఇక్కడ వెళ్ళిన తర్వాత డౌన్లోడ్. సో వన్స్ యూ డన్ దట్ వన్, ఇఫ్ యూ గో టు ద డౌన్లోడ్ సెక్షన్ మనకి ఇది వస్తుంది. ఇక్కడ ఇది లేటెస్ట్ వచ్చే డౌన్లోడ్. జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ దట్, రన్. సో వన్స్ యూ డబుల్ క్లిక్ అండ్ ఇట్ గోయింగ్ టు రన్, దెన్ ఆర్ గోయింగ్ టు గెట్ ఐకాన్ హియర్. ఇక్కడ ఫస్ట్ గోయింగ్ టు ఆస్క్ ద క్రియేట్ ప్రాజెక్ట్. ఆఫ్టర్ క్రియేటింగ్ ప్రాజెక్ట్, క్రియేట్, go to file, go for the new Python file. There you have to write the program and you can run it. Is I'm trying to open it. Is now this is the PyCharm. It is going to open stick. Go to file.
After creating the project, go to new. So I want to go for the Python file. Go for the enter the file name here, demo. Okay. Already ఉన్నట్టుంది ఈ ఫైల్. Now this is the PyCharm editor is open here. First you have to create the project file, new project you can create, give some name here, sample project 1 2. Click on create. This window only. Once you created new project, then you can create the new file. So select this project, go to file menu, go for the new. So select the Python file here, give the name here, demo program. Click on OK. Now this is the editor. Now see that how nice it is. So debugging, everything is going to be easy to you. Loops you want to use, condition statements you want. So this one is going to be very easy and effective one compared to the other options. There is a reason. So here we are going to prefer the PyCharm editor. We are going to prefer. So now I written the code here, same way which I shown earlier. So I want to give the input during runtime and I want to print hello Madhukar PIIT. So based on the given number of times. Then I return the program here. This is the indentation which I given here. So observe that is, you have to go for that. Indentation is there, that is important. So block of steps is going to consider it is. No brackets are required. About syntax, everything we'll discuss later. Just to go for this. Run, right click, run. So here like Eclipse console is the similar way it is. Enter some number. So 5 I give it, right? Click on enter. Now the output displayed here 5 times to you. You want to clear it is, you can clear it is. Okay, like this. Okay. So the different possibilities are there to run your Python program. That is the concept. Different areas, how we can write and how we can go for the execution. Now, what we need to learn. So we need to learn how to write the Python. We understood that here. So different areas where we can able to write the Python programs, we can able to execute it is. Next, we have to start the coding concept in Python. Other class and step by step we are going to discuss it is, but every session is important. Try to listen, try to work on that. That's what you have to do. So thank you. So see you in the next session.